శబరికొండ ఎక్కాలేని ఈ కాళ్ళు ఎందుకు అయ్యప్ప శబరికొండ ఎక్కాలేని అయ్యప్ప శబరికొండ ఎక్కాలేని ఈ కాళ్ళు ఎందుకు అయ్యప్ప శబరికొండ ఎక్కాలేని అయ్యప్ప నీ రూపం చూడాలేని ఈ కన్నులెందుకు అయ్యప్ప నీ రూపం చూడాలేని అయ్యప్ప నీ రూపం చూడాలేని ఈ కన్నులెందుకు అయ్యప్ప నీ రూపం చూడాలేని హరిహరాదుల స్పర్శతో రాలిన అతి బలవంత స్వామి అయ్యప్ప పంబా నది తీరాన శబరికొండ పైన భక్తులగా చేటి బంగారు దేవుడవు భక్తులగా చెటి బంగారు దేవుడు హరిహరాదుల స్పర్శతో రాలిన అతి బలవంత స్వామి అయ్యప్ప పంబా నది తీరాన శబరికొండ పైన భక్తులగా చేటి బంగారు దేవుడవు భక్తులగా చెటి బంగారు దేవుడు అయ్యప్ప నీ మాలలు వెయ్యాలేని ఈ కంఠమెందుకు అయ్యప్ప నీ మాలలు వెయ్యాలేని అయ్యప్ప నీ మాలలు వెయ్యాలేని ఈ కంఠమెందుకు అయ్యప్ప నీ మాలలు వెయ్యాలేని పందాల రాజ్యాన పంబ తీరాన ఆకాశాన్ని దాకే 5 కొండల నడుమ శరణన్న భక్తుల కరుణించుతున్నావు మకర జ్యోతి వయ్యి మసులుతున్నావయ్యా మకర జ్యోతి వయ్యి మసులుతున్నావయ్యా పందాల రాజ్యాన పంబ తీరాన ఆకాశాన్ని దాకా 5 కొండల నడుమ శరణన్న భక్తుల కరుణించుతున్నావు మకర జ్యోతి వయ్యి మసులుతున్నావయ్యా మకర జ్యోతి వయ్యి మసులుతున్నావయ్యా అయ్యప్ప నీ దీక్షలు వెయ్యాలేని ఈ దేహమెందుకు అయ్యప్ప నీ దీక్షలు వెయ్యాలేని అయ్యప్ప నీ దీక్షలు చెయ్యాలేని ఈ దేహమెందుకు అయ్యప్ప నీ దీక్షలు చెయ్యాలేని ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం 8వ సంవత్సరం అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజా కార్యక్రమం మరియు వైభవంగా ఊరేగింపు కార్యక్రమం 8 సంవత్సరాల నుంచి ఇదే స్థలంలో మన న్యూ మారుతినగర్ గ్రామంలో సత్యానగర్ కమాన్ అమ్మవారి దేవాలయం వద్ద నుంచి మారుతినగర్ బస్టాండ్ వరకు ఈ అయ్యప్ప స్వామి వారి ఊరేగింపు ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతుంది. కావున మా స్వాములంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జయప్రదం చేస్తూ ఉన్నారు. స్వామియే